BPR TV ప్రజానాడి 2024 ఎలక్షన్స్ ప్రజానాడి. అనకాపల్లి నియోజకవర్గం రేపాక శివార్ గ్రామం కాపుశెట్టి వారి పాలనలో. మీ పేరు? సాయి కుమార్. మంత్రి సాయి కుమార్. మీరు ఏం చేస్తుంటారు? ఫోటోగ్రాఫర్, డిగ్రీ. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల మీ అభిప్రాయం? రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రకారంగా అందరికీ లబ్ధి వస్తుందని పేరు ఒకటే, కానీ మాకైతే చదువుకున్న వాళ్ళకైతే యూజ్లెస్ అంతే. రాబోయే 2024 ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు నమ్ముతున్నారు? ఏ ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ లో 2014 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, రాలేదు. 2019 వచ్చేప్పటికి జగన్ ఉద్యోగాలు వస్తాయి, మీ అందరికీ ఉద్యోగాలు ఉంటాయి అని చెప్పారు. 2019 లో కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. మీ పేరేంటండి? మీకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ మీకు అందుతున్నాయా? గత టీడీపీలో ఎమ్మెల్యే బాగా చేశానని అంటారా? ప్రెజెంట్ ఉన్న ఇప్పుడు మట్టుగా జగనన్న మట్టుగా అనుకుంది అన్ని సాధించినాడు. అబ్బాయి చేయని రుడవే చేయని అనుకుని పగతాలు 9 నవరత్నాలు ఎట్టాడు కాబట్టి చేసినాడు అన్నీ. ఉన్ని ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చినాడు అంతే. మరి అతను మనకేం పెద్దగా ఏం చేయలేదు. ఆడవాళ్ళకి పసుపు కుంకానికో చుట్టు 10,000 చుట్టు 10,000 వేసినాడు. ఇతను మొట్టుగా అమ్మఒడి, మరి కాపు నేస్తం, ఇవన్నీ అతనే అనుకుని అన్నీ ఎట్టాడు. ఇప్పుడు మొట్టుగా ఆటో వాళ్ళకి వేయడం చేయడం, మరి కొనుక్కు తినడానికి బోలు దెబ్బ అయిపోతుంది. ఇవి ఎట్టాడు. ఏదో మూతు బెల్లం రమ్మి ముక్కులు కమ్మిలు తెంపినట్టుగా కరెంటు బిల్లులకి, బియ్యాలకి, పప్పులకి, నూనెలకి పెంచినాడు. ఇది మా మీద అంతానా. మాకు ఎట్టడం మానేసి ఇవన్నీ సాగు చేస్తే మాకు చాలు. మేము ఎట్టమని అనలేదు. ఇది తిండి సాగు చేద్దాం. ఇన్నాళ్ళు 10 రూపాయలు ఒట్టుకెళ్తే సెంచరీ బజార్ వచ్చేది. 10,000 ఒట్టుకెళ్తే ఇప్పుడు ఏమీ రాలేదు. నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చి 2024 కనుక ఈ సంవత్సరం ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఈ చుట్టూ మరి అందరికి అవకాశం ఇచ్చినాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇద్దామని అనుకుంటున్నాం. అతనికి చుట్టూ అవకాశం ఇస్తే తప్పించుకుని ఎలాగ అవుతుందో తెలుస్తుంది. వీళ్ళందరికీ ఇచ్చినాం. చంద్రబాబు నాయుడు వచ్చాడు, రామారావు వచ్చినాడు, ఇప్పుడు ఇతను వచ్చినాడు. అందరికి ఇచ్చినాం. అతనికి ఒక అవకాశం ఇచ్చేస్తే ఎలా చేస్తాడో చూస్తాం. నా పేరు శ్రీనివాసరావు. ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల మీ అభిప్రాయం? అభిప్రాయం అయితే పార్టీ మీద అభిప్రాయం అంటే అసంతృప్తి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మాకు గూడ్స్ ఆటో ఉందండి మనకి. దీనివల్ల మన ఇల్లులు కూడా గవర్నమెంట్ ఇచ్చింది, కానీ పెక్క, సిమెంటు, ఐరన్ వాళ్ళే కాంట్రాక్ట్ తెచ్చి తరలించేస్తున్నారు. దీనికి ఉపాధి లేదండి, పని లేదు. ఉదయం వచ్చే మార్కెట్కి వెళ్ళడం, రావడం, ఇంటికి వెళ్ళిపోవడం తప్ప నెలకి 10,000 రూపాయలు కూడా చేయడం కష్టం. ఇంటికి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. రాబోయే 2024 ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు హయాంలో మాకైతే కొన్ని చట్టం కూడా మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అన్నీ సవరించి సీఏ గారు వచ్చి మేము ప్యాసింజర్ వెహికల్ మీరు ప్యాసింజర్ చేయాలి, గూడ్స్ వెహికల్ చేసుకోవాలని కొన్ని కేసులు రాసి సవరించడం జరిగింది. ఇప్పుడు ఎవరో పట్టించుకోలేదు. అలాగే అడిగినా కూడా ఆడు ఎలా పోయింది అలాగే బతకండి. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చాలాసార్లు బట్టలు నొక్కారు, అయినా మీలో ఎందుకు అసంతృప్తి ఉంది? కానీ అసంతృప్తి ఉందంటే అండి, అతను రౌడీ అంటే అక్కడ లోకల్ నాయకులు కూడా రౌడీజంగా తయారయ్యారు. ఒక మంచిగా ఉన్న మనిషికి విలువలు లేవు. ఒక ఏదైనా భూ కబ్జాలు కానీ ప్రజలు అతను కూడా ఏదైనా చెప్తే సరి తీసుకోవడం లేదండి. అందువల్ల ప్రజావేదిక అయితే జగన్ మీద ఉన్నదండి. మీ పేరేంటి? పథకాలన్నీ ఇప్పుడు ప్రవేశపెట్టారు కదా రాష్ట్ర ప్రభుత్వం, అన్నీ అందరికీ అందుతున్నాయంటారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏది రావచ్చని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మట్టుకి మాకు ఇప్పుడు జరిగే పరిపాలన అయితే ఇప్పుడు ఇది వచ్చింది అడిగినా ఉండాలి. ఇదేంటండి? ఇప్పుడు ఎవడు జగన్ వస్తే బాగుంది. జగన్ వస్తే బాగున్నా. జగన్ వస్తేనే బాగుంటుంది మాకు ఇచ్చిన పరిపాలనలో. మీ పేరండి? ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ పనితీరు పట్ల మీ అభిప్రాయం? ప్రభుత్వ పనితీరు అంటే ఏ ప్రభుత్వం అయినా ఇంతే కదండి. కాకపోతే సంక్షేమం బాగా ఎక్కువగా ఇస్తున్నాడు. అంత సంక్షేమం ఇచ్చేదని ఎవరు అడిగారు? సంక్షేమాన్ని ఎవరు అడగలేదు కదా. సంక్షేమం మాకు వద్దు. అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువగా ఉంది. నేను డిగ్రీ చేస్తున్నాను, ఖాళీగా ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటున్నాను. నాకు జాబ్ అనేది లేదు. ట్రై చేద్దామన్నా నోటిఫికేషన్స్ లేవు. రీసెంట్గా రిలీజ్ చేసినా సరే ఎలక్షన్ కోడ్ దగ్గరలో ఉంది. ఎలక్షన్ కోడ్ దగ్గరలోకి వచ్చేసిన తర్వాత రిలీజ్ చేస్తే ప్రయోజనం లేదు కదా. రాబోయే 2024 ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అది నేను చెప్పలేను సార్. అది మీ పేరు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఏమైనా అందుతున్నాయా లేదా? ఏమంటే ఈ రుణమాఫీలు అందుతున్నాయి.
ఏదైనా పర్లేదండి, ఎవరు వచ్చినా మాకేమి ఏది లేదు ఉండదు, మామూలే. మీ అభిప్రాయ ప్రకారం గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వం బాగుంది, బాగుంది అయితే నేను బోకరం అయినా బాగుంది కానీ నేను మండి ఎత్తుకున్నాను. ఈ ప్రభుత్వం ఎంతగా నవ్వుతుంది నడిపించేస్తాను కథలు కానీ ఏది. మీ పేరండి? వీరాస్వామి. ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఇప్పుడు పద్ధతి బాగోలేదండి. అంతా కూడా అయోమయం అయిపోయింది. ఊరికి 10 మంది వారంట్లు వేసేసి బేంతి సభలు మార్చేసి తర్వాత ఏమో ఈ కోటాకి వ్యాన్లు కొనేసేసి అంతా ధ్వంసం చేసి రేట్లను పెంచేసేసి చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలు, పేదవాళ్ళు అందరూ కూడా. రాబోయే 2024 ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మళ్ళీ టీడీపీ వస్తే మన రాష్ట్రం బాగుంటుందని మేము భావిస్తున్నానండి. లేదంటే మట్టుకుంది మళ్ళీ ఈ జగన్ గారిని వస్తే మట్టుకుందే కంపల్సరిగా శ్రీలంక పరిస్థితి వస్తుందని నేను మాట్లాడుతున్నానండి. మీ పేరండి? కర్ణం పట్టించినట్టండి. ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల మీ అభిప్రాయం? మాకు ఏం జరగలేదండి. ఇప్పుడు మాకు ఏది జరగలేదు. తర్వాత మనకి ఏ వ్యవసాయం పెట్టినా మరి వ్యవసాయాలు కూడా పని చేయలేదండి నల్లగా. తర్వాత రేట్లు కూడా 5 రేట్లు పెరిగిపోయినాయండి. మూట బియ్యం 900 800 ఉండేదండి, అదంతా 1300 1400 అయిపోయిందండి. రాబోయే ఎలక్షన్స్లో 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తారు? మాకు తెలుగుదేశం వస్తే బాగుంటుందండి. మీ పేరండి? చిరంజీవి. రాబోయే 2024 ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఏదైనా కొత్త వస్తే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే ఏమీ లేదు, డిగ్రీ చేసాం నేను. ప్రజెంట్ అయితే ఏమీ అలాంటి జాబ్ అవకాశాలు అయితే ఏం లేవు. ఇల్లు స్థలం ఇచ్చారండి, కోళ్ళకి స్థలం ఇచ్చారు కోళ్ళకి. అది కట్టుకోలేకపోయి ఇంకా అలా పునాది కట్టి సొగ్గేసానండి. డబ్బులు లేవండి, మేము పేదవాళ్ళమి, కూలి చేసుకుంటానే కొండాడుతుంది. రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? జగన్మే. రాబోయే ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం అయితే అంతా పనితీరు అంతా బాగానే ఉందండి, కాకపోతే ఈ రోడ్లు అనేది డెవలప్ లేదు. ఏ ప్రభుత్వం మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే టీడీపీ. థ్యాంక్ యూ. మీ పేరు? రాబోయే ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది తెలుగుదేశం ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, ఇది బీజేపీ కూడా ఉందండి. అది వైసీపీ కూడా కొన్ని క్యారెక్టర్ ఉంది, మరి ఏదనేది దగ్గర చేసి తెలియదు ఇంకా. మీ పేరండి? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల మీ అభిప్రాయం? నాకైతే నచ్చలేదండి. రాబోయే 2024 ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీ పేరు? కర్ణం సత్యాలు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం? అలాగా అది చెప్పలేదు. రాబోయే ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? మీ పేరు? నా పేరు కాపచెట్టు నౌకరమ్మ. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ పనితీరు పట్ల మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఏంటండి, మాకు పిల్లలకి ఇల్లు అయ్యి రాలేదండి. 2 పిల్లలు ఉన్నారు, ఒకే ఇంట్లోనే మాకు 2-3 కుటుంబాలు ఉన్నాయి. మరి అది మాకు అబ్బాయి పేరు పలికిందే ఇవ్వలేదండి ఇల్లు. 2024 ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? ఏది కోరుకుంటే అదే కోరుకుంటున్నాను, అంత ఏదైతే అదే. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు, జనసేన, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా? మనం ఒకళ్ళు అనితే వస్తుందా? మీ అభిప్రాయం అండి, మీ అభిప్రాయం చెప్పండి. ఏ ప్రభుత్వం? ఏదైతే అదే రానియండి. అలాగే ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ఏమైనా కల్పించిందా? మాకు వాటికి ప్రభుత్వానికి ఏమి కాలం శాంక్షన్ అయిందేనండి. డబ్బులు 6 లక్షలు కూడా శాంక్షన్ అయినాయి. 6 లక్షలు శాంక్షన్ అయింది, కుక్కలని వచ్చింది, పనికి సహకరించలేదు. కాలం తీసి వదిలేశారు. అలాగా ఎవరో కూడా పట్టించుకోలేదు ఆ కాలం గురించి. 6 లక్షలు అమర్నాథ్ గారు మీటింగ్ అని వచ్చి 6 లక్షలు గ్యాన్ చేసినా నన్ను గ్యాన్ చేయించగలిగాను, చేయించలేదని అడిగారు. ఉన్నప్పుడు కూడా అలా మాట్లాడారంటే రేపు పొద్దున్న ఎవరు గెలిచినండి అదే న్యాయం చేసిన నాయలు ఎవరు లేరండి. ఎందుకంటే వాళ్ళు అవకాశం కొద్ది మమ్మల్ని వాడుకుంటున్నారు అంతే. మాకు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎలాగా ఓట్లు వేసినా వేయకపోయినా ఎలాగా వస్తాడు వచ్చి అతను అంతేనండి. నా ప్రభుత్వంలో అయితే మట్టుకి మంచి చేసినోడే రావాలా. చెప్పలేము, మాకు న్యాయం అయితే ఎవరు చెయ్యలేదు. మీ గ్రామంలో ఎటువంటి మౌలిక జగన్ వచ్చినా చేయలేదు, చంద్రబాబు నాయుడు వచ్చినా చేయలేదు, పవన్ కళ్యాణ్ వచ్చినా అసలు చేయడు, ఎవరు వచ్చినా చేయరు. మాకు
గత ఎమ్మెల్యే ఉండేటువంటి పేలా గోవింద సత్యనారాయణ కానీ ఇప్పుడు ఉండేటువంటి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేలు ఎవరు బాగా మీ గ్రామాన్ని అభివృద్ధి చేశారు? వీటికి మనసు ఇరిగిపోయిందండి. ఆ రోజు అన్న ముఖ్యంగా ఇతనా కూడా ఉన్నారు. ఆ రోజు మీకు వచ్చేస్తుందమ్మా, సీఏ గారిని పంపించేస్తానమ్మా, మీకు కాలం వచ్చేస్తుందమ్మా, శాంక్షన్ అయిపోయింది, ఆడు ఎవరితోటో మేము గొడవాడి మీ కాలం తేవాలి ఎటమ్మా అని అడిగాడు. అంటే నాయకులకి గొడవాడి మా మీద జాలున్నాడైతే తెచ్చివ్వడాలి కాలవా? మేము ప్లేస్ ఇచ్చుకున్నాం కదా, ఆడి ప్లేస్ ఇమ్మలేదు కదా. వాన వచ్చిందంటే పిల్లలతోటి చచ్చిపోతున్నాండి ఎవరైనా పిల్లలు. ఈ రెండు అక్కడ చూడండి ఆ మాత్రం దూరంలో ఉంది కాలవ. బాగానే చేస్తున్నాం, ఏదైనా పని చెప్పుకోమంటే బాగానే చేసి పెడుతున్నాం. మీ పేరు? పవన్. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం పనితీరు పట్ల మీ అభిప్రాయం? పర్లేదు, కానీ ఇంకా కొంచెం అభివృద్ధి తర్వాత ఇంకా ఉద్యోగ అవకాశాలు కొంచెం కల్పిస్తే బెస్ట్ అని అభిప్రాయం. మీ పేరు? నా పేరు కోన నాయుడు సార్, అది రేపక. ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల మీ అభిప్రాయం? అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు నేను ఆటో మెకానిక్ చేస్తుంటానండి. ఆటో వాళ్ళు చూస్తున్నాం కదా, చాలా ఇబ్బంది పడుతున్నారండి. రేట్లు అవి పెరిగిపోయి, డీజిల్ రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయి, దానివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. సామాన్యులు కూడా బతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది రేట్లు పెరిగిపోవడం వల్ల. అసలు ఈ టైంలో మనకి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనేసి మా ఒపీనియన్ సార్. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ద్వారా ఎటువంటి పథకాలైనా మీకు అందుతున్నాయా లేదా? పథకాలంటే పథకాలు ఏముంది సార్, పథకాలు అలాగే ఇస్తారు, ఎవరికైనా ఇవ్వాల్సిన పథకాలు ఎవరైనా ఇస్తారు. కాదు రేట్లు పథకాలు వస్తే ఏముంది సార్, రేట్లు పెరిగిపోయాయి కదా, అప్పటికప్పటికి అంత రేట్లు పెరిగిపోయాయి సార్. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. దానివల్ల పథకాల విషయం పక్కన పెడితే ఇప్పుడు జనసేన టీడీపీ వస్తే మాకైతే బాగుంటుందనేసి మా ఉద్దేశం సార్. BBR TV ప్రజానాడి 2024 ఎలక్షన్స్ ప్రజానాడి ఈ రోజు మీ ఊరే రావచ్చు. ప్రజానాడి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ BBR టీవీలో.